ఏపీ లిక్కర్ కేసులో సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఆ కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లు రికార్డ్ చేయాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు రాజకేశ్ రెడ్డి. అయితే ఆ డబ్బును ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిద్ధమయ్యారు సిట్ అధికారులు. దీనిపై కూడా కేశిరెడ్డి కోర్టును ఆశ్రయిస్తున్నారు. 11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఆపాలని కోరుతున్నారు. ఒకవేళ డిపాజిట్ చేస్తే ఆ కరెన్సీని మిగతా నోట్లతో కలపకుండా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ వేయబోతున్నారు. ఇప్పటికే సీజ్ చేసిన 11 కోట్ల రూపాయలను ఫోటో తీయాలని సిట్ అధికారులను ఆదేశించారు న్యాయమూర్తి. ఏపీ లిక్కర్ కేసులో సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఆ కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్లు రికార్డ్ చేయాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు రాజకేశ్ రెడ్డి. అయితే ఆ డబ్బును ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిద్ధమయ్యారు సిట్ అధికారులు. దీనిపై కూడా కేశిరెడ్డి కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు హైదరాబాద్లో కాచారం గెస్ట్ హౌస్లో సీజ్ చేసిన 11 కోట్ల వ్యవహారం అనేక మలుపులైతే తిరుగుతోంది. ఈ డబ్బు కేసులో ఏవన్గా ఉన్నటువంటి కేశిరెడ్డికి సంబంధించిన డబ్బుగా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బుని డిపాజిట్ చేయడానికి మాచవరంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడానికి సంబంధించి కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న నిందితులందరికీ కూడా రిమాండ్ ఎక్స్టెన్షన్ సమయంలో వాళ్ళందరినీ కూడా నిందితుల్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సమయంలో రాజకేశ్ రెడ్డి ఈ డబ్బుల అంశానికి సంబంధించి జడ్జితో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బు తనకు సంబంధం లేకపోయినా కావాలనే తనకు బెయిల్ రాకుండా ఉంచడానికే సిట్ అధికారులు ఆ డబ్బు తనదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కథలు కూడా చెప్తున్నారని కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఆ డబ్బుకి తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన ఒక పిటిషన్ కూడా న్యాయస్థానంలో దాఖలు చేశారు. తన భార్యకు ఏదైతే డబ్బు దొరికిన గెస్ట్ హౌస్ ఉన్నటువంటి విజేందర్ రెడ్డికి హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్లో కొంత మైనర్ వాటా ఉంది తప్ప దానికి ఈ డబ్బుకి తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ డబ్బు విషయంలో విజేందర్ రెడ్డి ఎవరైతే గెస్ట్ హౌస్కి సంబంధించిన యజమాని ఉన్నారో ఆయనకి అనేక వ్యాపారాలు ఉన్నాయి. కోట్ల రూపాయల టర్నోవర్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విషయాలను పక్కన పెట్టి సిట్ కేవలం ఆ డబ్బుని తనకి సంబంధం ఉందనే విషయాన్ని ఆరోపిస్తున్న నేపథ్యంలో విచారణ జరపాలని అడిగారు. నిన్న న్యాయమూర్తిని కలిసిన సమయంలో కూడా ఆ డబ్బు మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ని అన్ని రికార్డు చేయాలనే విషయాన్ని అడిగారు. అదే విషయం మీద పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇవాళ మరొక పిటిషన్ రాజకేశ్ రెడ్డి న్యాయస్థానంలో దాఖలు చేశారు. డబ్బుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్లో డిపాజిట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి, లేకపోతే డిపాజిట్ చేసిన మొత్తాన్ని వేరే డబ్బుతో కలపకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా జారీ చేశారు. 3 రోజుల పాటు డిపాజిట్ జరగకుండా ఉండటానికి ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారాన్ని అటు సీరియల్ నెంబర్స్ రికార్డ్ చేయడానికి, డబ్బుని వీడియోగ్రఫీ తీయడానికి, మొత్తం వ్యవహారాన్ని పరిశీలించడానికి సంబంధించి అడ్వకేట్ కమిషనర్ను కూడా ఏర్పాటు చేయాలని కూడా రాజకేశ్ రెడ్డి తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి కూడా సిట్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కూడా న్యాయస్థానానికి రావాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి ఐఓ కూడా ఏసీబీ కోర్టుకు వస్తారు. వచ్చి ఆయన వెర్షన్ ఏంటనేది చెప్పడం జరుగుతుంది. నిన్నే ఈ డబ్బులు మొత్తాన్ని కూడా ఫోటోగ్రఫీ తీయాలని కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్ల మీద ఎటువంటి ఆదేశాలు వస్తాయనేది కొంత కీలకంగా మారింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.